చనిపోయినట్టుగా అంటున్నారు. మరి ఎంతమంది చనిపోయారు అన్నది తెలియదండి. ఒక టీం వచ్చేసి 10 మెంబర్స్ని ఆ టీం ప్రొవైడ్ చేశారండి. అక్కడ 10 మంది ప్రొవైడ్ చేస్తే అక్కడ వర్క్ చేస్తుండగా అది ఆటోమేటిక్గా పాత బిల్డింగ్ కావడం వల్ల మీద పడిపోయిందండి అది. ప్రణబ్ మాటలపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఢిల్లీలో ఉన్న కేసీఆర్ హైదరాబాద్కు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇస్తే సమస్యలు వస్తాయన్నది ప్రణబ్ అభిప్రాయమని అన్నారు. Let me understand it. I will come back on 11th and meet Mr. Pranab Mukherjee, Mr. Antony. Actually, I wanted to meet them right now, but they were not available in Delhi. I am expected to come back by 11th. I think I'll be staying for 2-3 days then. Then I will explain everything to them so that things are very clear. 2014 వరకు కాంగ్రెస్ తెలంగాణ సంగతి తేల్చేలా లేదన్నారు విజయశాంతి. ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చి ఉద్యమం చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ను నమ్ముకోవడం కన్నా ప్రత్యామ్నాయం చూసుకోవడం బెటర్ అంటున్న విజయశాంతితో మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. ప్రణబ్ ముఖర్జీ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అంశం అంత తేలిగ్గా పరిష్కరించేది కాదని చెప్పేసి చెప్తున్నారు. ఇది మరి కొంత జాప్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. దీని మీద విజయశాంతి గారిని అడిగి మరిన్ని నిమిషాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యలు చూస్తున్నట్టయితే తెలంగాణ అంశం ఇప్పట్లోగా తెలియ అవకాశాలు కనిపించట్లేదు. దీని మీద ఇప్పట్లో తెలియదు కదండి, 2014 వరకు తెలియటట్లేదని తెలిసిపోయింది. ఇంకా మనం హుషారుగా ఉండాలి. ఇంకా వాళ్ళని నమ్మడం అన్నది వేస్ట్ అన్నది నా అభిప్రాయం. అంటే మీ కార్యాచరణ విధంగా కార్యాచరణ అంటే అండి, ఇప్పుడు మన అనేది ఇప్పుడు వాళ్ళు ఇవ్వట్లేదని తేలిపోయిన తర్వాత టీఆర్ఎస్ కానీ జేఏసీ కానీ అందరం కూర్చుని డిస్కస్ చేసుకుని మన వ్యూహం మార్చుకొని ప్రజలకు క్లారిటీ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ప్రణబ్ చెప్తున్నది కాంగ్రెస్ ఎలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు, మనం కూడా కన్ఫ్యూజ్ చేస్తే ప్రజలు నిజంగా అల్లాడిపోతారు. కాబట్టి ప్రజల్ని బాధ పెట్టడం కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తున్న సమయంలో వాళ్ళకి ఒక ధైర్యం కానీ ఒక క్లారిటీ కానీ ఇవ్వాల్సిన బాధ్యత జేఏసీకి టీఆర్ఎస్కి ఉంది. కాబట్టి ఆ దశగా ముందుకు వెళితే బెటర్ అనేది నా అభిప్రాయం. మొన్న ఆజాద్ చేసిన వ్యాఖ్యలతో పాటు ఈ ప్రణబ్ చేసిన వ్యాఖ్యలు చూసినట్టయితే తెలంగాణ అంశం మరింత జాప్యం అయ్యే అవకాశం ఉంది. దీని మీద జాప్యం అంటే అండి, ప్రణబ్ మన గులాబ్ నబీ ఆజాద్ గారు అయితే ఒక కమిటీ ఇదైంది, పూర్తయింది, ఇంకో కమిటీ వేయాలి, ఒక రౌండ్ డిస్కషన్ అయింది, ఇంకో డిస్కషన్ వేయాలి, అలాగా ప్రతిసారి ఏదో ఒక రకమైన స్టేట్మెంట్లు ఇసుకుంటూ వస్తున్నారు. ఆయన కానీ ఇవాళ ప్రణబ్ ముఖర్జీ గారు మాట్లాడిన మాటలు మీరు అందరూ చూసారు. ఏమన్నారు, ఈ తెలంగాణ అంశాన్ని ముందుకు తీసుకొస్తే మిగతా కొత్త రాష్ట్రాలు అంటారు. ఇది అసలు కొత్త రాష్ట్రమే కాదు కదా, ఆల్రెడీ పాతది ఉన్నది మాది. తెలంగాణ సపరేట్ రాష్ట్రంగా ఉండింది, దాన్ని మాకు ఇవ్వండి అని మనం చెప్తున్నాం. దాన్ని మళ్ళీ కొత్తది అంటాడు, పాతది అంటాడు. సో ఇవన్నీ ఇంకా మనం కాంగ్రెస్ని నమ్ముకుంటూ ఉంటుంటే మాత్రం మనం పిచ్చోళం అయిపోతాం. ఇది కరెక్ట్ అంటే మనం ఆల్టర్నేటివ్గా వెళ్ళాల్సింది సమయం ఆసన్నమైంది అనేది నా అభిప్రాయం. అంటే ప్రాంతాల మధ్యన విభేదాలు, నాయకుల మధ్య కానీ పార్టీల మధ్య విభేదాలు లేవని చెప్పేసి అంటున్నారు. విభేదాలు లేవని కాదండి, విభేదాలు రావచ్చు, విభేదాలు రాకపోవచ్చు. కానీ ఏదైనా కూడా మరి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేసుకుంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండానో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. సో దాని దశగా మనం ముందు వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ అట్టుడిగిపోతుంది తెలంగాణలో. దీన్ని చల్లార్చాలి అంటే మనకు తెలంగాణ రావాలంటే వచ్చేటట్టు కనపడట్లేదు. 2014 అయినా వేరే ప్రత్యామ్నాయం అనేది చూసుకుంటే మంచిది అన్నది నా అభిప్రాయం. ఇంకా కాంగ్రెస్ని పట్టుకుని ఏలాడుకుని ఉంటే చాలా మేలు జరుగుతుంది మన తెలంగాణ. శాంతి భద్రతలకు నష్టం కలిగిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. శాంతి భద్రతలకు నష్టం కలిగించలేదు, శాంతియుతంగా మేము ఉద్యమం చేసుకుంటూ వెళ్తున్నాం. మేము ఏ రకంగా హింసకి వెళ్ళలేదు. చాలా స్మూత్గా ఈ 22 రోజులు మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళాం. ఈ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది, తెలంగాణలో ఇబ్బంది పెడుతుంది టోటల్ కాంగ్రెస్. వాళ్ళు జవాబుదారులు అవుతారు. అంటే 22 రోజులుగా సకల జన సమ్మె కొనసాగుతూ ఉంది. దీనికి ఎప్పటికీ అంతం ఉంది. ఎప్పటికంతా ఉండండి. ఇప్పుడు తెలంగాణ వచ్చేంత వరకు మేము వదిలిపెట్టేది లేదు, మేము ఉద్యమం చేస్తాం, సమ్మె కంటిన్యూ చేస్తామని ఉద్యోగస్తులు అంటున్నారు. సో ఏదైనా కూడా తెలంగాణ రావట్లేదని అర్థమైన తర్వాత మొత్తం అందరం జేఏసీ కానీ టీఆర్ఎస్ కానీ అందరం ఒకసారి కూర్చుని మాట్లాడుకుని క్లారిటీ అనేది ఇవ్వాలి, ఆ కన్ఫ్యూజన్ అనేది పోగొట్టాలి. ఇదండి మొత్తం మీద అంటే ప్రణబ్ ముఖర్జీ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అందరూ కూడా తెలంగాణ పొలిటికల్ జేఏసీతో పాటు ఉద్యోగ సంఘాలు అందరూ కూడా కూర్చొని భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోవాలని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ ఉద్యమాన్ని తెలంగాణ వచ్చే వరకు కొనసాగిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో సూర్యప్రకాష్, షైనిస్. మరోవైపు ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమ తీవ్రతను గుర్తించకుండా ఇలాంటి ప్రకటన చేయడం తగదంటున్నారు ఆ పార్టీ మాజీ ఎంపీ వినోద్. ఏర్పాటు చేస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని మీరు ఉన్నట్టయితే మాకు ఇబ్బంది ఉంటుంది ఎలక్షన్స్లో అని చెప్పి వాళ్ళు భావించి మమ్మల్ని కలుపుకోవాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి వస్తే ఆ ప్రతిపాదన మాకు చేస్తే మేము ఆలోచించి మా పార్టీలో నిర్ణయం చేసి కలవాలన్నా, కలవడం మంచిదా, కలవకపోవడం మంచిదా అని మేము నిర్ణయం తీసుకుంటాం.
ఇవన్నీ కూడా ఊహాగానాలే. మాకు ఎలాంటి ప్రతిపాదన రాలేదు. కాంగ్రెస్ పార్టీ అలాంటి ప్రతిపాదనతో మా ముందుకు రాలేదు. కాబట్టి మేము దాని పట్ల సీరియస్గా ఆలోచించడం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆవిర్భవించినటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటుంది. సకల జనుల సమ్మెతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఎమ్మెల్యే చిరంజీవి. శాంతియుతంగా ఉద్యమాలు చేసుకోవడంలో తప్పు లేదన్నారు. అయితే హింసకు చోటు ఉండకూడదన్నారు చిరు. తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. వారి సమ్మె చేసుకోవడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకునే విధంగా వాళ్ళు చేస్తున్న సమ్మెకు ఇది ఎవరికి అభ్యంతరం లేదు. కానీ సామాన్య జనానికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు కొంచెం బాధాకరంగా ఉంటుంది. అది దురదృష్టం అది. అండ్ ఈ విషయంలో నేను ఇంతకు మించి నేను కామెంట్ చేయలేను. అయితే ఇంతవరకు చాలా శాంతియుతంగా వాళ్ళ సమ్మె జరుగుతుంది. కానీ హింసాయుతంగా జరిగే పరిస్థితులు నెలకొనకూడదని, అలాంటి పరిస్థితులు దారి తీయకూడదని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంటి హింసాయుత చర్యలు అనేది సమ్మెలో చోటు చేసుకోకూడదని, సామాన్య జనానికి ఇబ్బంది కలిగే దిశగా ఉండకూడదని అన్ని రాజకీయ పార్టీలు కూడాను ఆ దిశగా ఆలోచించాలి. ఆ రకంగా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా. ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెంలో రైలు పట్టాల లింకులు తొలగించారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనతో ఆ రూట్లో వెళ్లే రైళ్ల రాకపోకలకు చాలాసేపు అంతరాయం కలిగింది. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ట్రాక్ చెక్ చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అరాచక శక్తులు తీవ్రవాదులతో చేతులు కలిపి కేసీఆర్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు సమైక్యాంధ్ర జేఏసీ నేతలు. వేర్పాటువాదం నశించాలంటూ సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ గుంటూరులో ర్యాలీ నిర్వహించి వేర్పాటువాదం దిష్టిబొమ్మను దగ్ధం చేసింది. కేసీఆర్ ఉద్యమాల పేరుతో తెలంగాణ ప్రజల ప్రాణాల్ని బలి తీసుకుంటున్నారని సమైక్యాంధ్ర జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరాచక శక్తులతో, సంఘ విద్రోహ శక్తులతో చేతులు కలిపాడు. అదేవిధంగా తీవ్రవాద సమస్యలతో చేతులు కలిపాడు. అరాచకాన్ని సృష్టిస్తున్నాడు రాష్ట్రంలో. ఒకవైపు రాష్ట్రం అట్టుడికి పోతా ఉంటే కేసీఆర్ని కాంగ్రెస్ పార్టీలో కలుపు కావాలని చెప్పి ఢిల్లీలో మంతనాలు జరపడం అత్యంత దురదృష్టకరమైన విషయం. తెలంగాణ సమస్య సంక్లిష్టమైందన్న కామెంట్స్ ను సమర్థిస్తూనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎంపీ రాజయ్య. ఇతర రాష్ట్రాల డిమాండ్లతో తెలంగాణను ముడిపెట్టొద్దంటున్నారు. ముఖర్జీ గారు చెప్పిన మాట నిజంగానే మనది క్లిష్టమైన పరిస్థితి ఉంది. ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర విడదీయటం కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయడం కానీ అనివార్యమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా దీర్ఘకాలంగా వేచి ఉండవలసిన అవసరం లేదు. వెంటనే త్వరనే ఒక కాల పరిమితిని నిర్ణయించి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు ఒక రోడ్ మ్యాప్ ఏర్పాటు చేయవలసిన. ఇక మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మహిళా లోకానికి జాన్ కుక్ వారి ఫెస్టివల్ ఆఫర్. ఏదైనా మీ పాత టేబుల్ టాప్ తీసుకురండి, కొనండి. ఏ మోడల్ జాన్ కుక్ టేబుల్ టాప్ నైనా పొందండి 1000 రూపాయలు తగ్గింపు. తండ్రి మరణంతో మగదిక్కు కోల్పోయిన కుటుంబానికి అన్నీ తానై నిలవాలని నిర్ణయించుకుంది. పురుషాధిక్య ప్రపంచంలో మగవాళ్లకి ధీటుగా క్షౌరవృత్తిని స్వీకరించిన మొదటి మహిళా క్షురకురాలు యాదమ్మ. యాదమ్మ పోరాట పటిమను వెలుగులోకి తెచ్చింది వార్త. అందరి మన్ననలందుకున్న యాదమ్మకు అక్షర నీరాజనాలు సమర్పిస్తోంది వార్త, వాయిస్ ఆఫ్ ద పీపుల్.
వైజాగ్ పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పాస్పోర్ట్స్ జారీలో నిర్లక్ష్యంపై జనం ఆందోళనకు దిగారు. పాస్పోర్ట్ ఆఫీసును ముట్టడించారు. అక్కడ పరిస్థితిని మా రిపోర్టర్ శ్రీరామ్ లైవ్ లో అందిస్తారు. శ్రీరామ్, ప్రస్తుతం పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఎలాంటి పరిస్థితి కనిపిస్తోంది? ఉద్రిక్తతలకు కారణం ఏంటి? రవి, ఇక్కడ ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ సమస్యలు పరిష్కరించే వరకు కూడా ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని వీళ్ళంతా కూడా కరాఖండిగా చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే పోలీసులు ఈ పాస్పోర్ట్ దరఖాస్తుదారులను ఒక 8 మంది మహిళలను అధికారులతో మాట్లాడేందుకు పాస్పోర్ట్ కార్యాలయంలోకి తీసుకెళ్లడం జరిగింది. అయితే పాస్పోర్ట్ కార్యాలయంలో అధికారులు ఎవరూ లేకపోవడంతో వాళ్ళ ఆగ్రహం మరింత ఎక్కువైంది. ముఖ్యంగా